ఓటు బ్యాంకు రాజకీయాలతో పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా విపక్షాలు రచ్చ చేస్తున్నాయని విమర్శించారు మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ. ట్యాంక్ బండ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఆయన కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే తాము ఒకరోజు దీక్ష చేస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యం అనేది అతి గొప్ప దేవాలయం. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలనే ఉన్నది. రాజకీయ సిద్ధాంతాలు విభేదాలు ఎన్నున్నా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోతే అభివృద్ధి అనేది సాధ్యం. అంతేగాని ప్రజాస్వామ్యం అనేది అంతమైతే అభివృద్ధి శూన్యం. హింస, అసహనం, అనేకమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందువల్ల మేము పార్లమెంటును సజావుగా నడపాలని ప్రభుత్వం చర్చలు జరిపి అన్ని సమస్యలు మేము పరిష్కారం చేసి సమాధానం ఇద్దామని పార్లమెంటరీ మినిస్టర్ అనంత్ కుమార్ గారు రోజు సమాధానం చెప్పారు. స్పీకర్ గారు కూడా అంగీకరించారు. అవిశ్వాస తీర్మానం కూడా మేము అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు అల్లరి చేసి పార్లమెంటును అవనీయకుండా పూర్తిగా స్తంభింపజేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. అయినా మేము ఓపికతో ప్రభుత్వం పూర్తి కాలం పార్లమెంట్ను అదేవిధంగా నడిపాం. అందుకనే మేము బీజేపీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ పార్లమెంట్ సమావేశాల యొక్క 24 రోజుల యొక్క ఉన్నటువంటి జీతభత్యాలు కూడా మేము ఏమీ తీసుకోకూడదని, ప్రజాధనం దుర్వినియోగమై ప్రజల సమస్యలు చర్చించకుండా మేమేదో వేతనాలు తీసుకున్నామనేటువంటి అభిప్రాయం రావడం అది సరైనది కాదని నీతి నిజాయితీతో మేము ఆ యొక్క సందేశాన్ని పంపిస్తాం. ఈ రోజున దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి ఈ 4 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల్లో చేయనటువంటి ఒక గొప్ప విషయాలు బడుగు బలైన వర్గాలకు, రైతులకు, కార్మికులకు అనేకమైనటువంటి ఒక కొత్త పద్ధతిలో లబ్ధిదారులను చేసింది. అలాంటి వాటిని చర్చించకుండా లేక అలాంటి వాటిని ముందుకు పోనీయకుండా అడ్డుకోవడం కోసమే పార్లమెంట్ను అడ్డుకుంటున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం సరైనది కాదు. పార్లమెంటును ఖూనీ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.